మనము ఎక్కడ అయిపోయిందా? ఇంద్రియది అయిపోయింది కదా, మనకు ఇంద్రియ జయం అయిపోయింది కదా. అయిపోయిందండి. అయిపోయింది మేడం, 7వ అయిపోయిందండి. సరే, ఇంకా ఇప్పుడు అత సప్తమో అధ్యాయ. సారీ అష్టమో అధ్యాయం. సప్తమాధ్యాయం కదా, సప్తమాధ్యాయం అండి. అక్కడ ఇంద్రియ మళ్ళీ ఉత్థానైన సప్తమాధ్యాయం అయిపోయింది మేడం, అమాత్యోత్పత్తి చెప్పుకోవాలండి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, అమాత్యోత్పత్తి. ఎంత మంచి టాపిక్ వచ్చామో. అష్టమోధ్యాయ చతుర్థే ప్రకరణే అమాత్యోత్పత్తి. ఇది చాలా సార్లు మీకు చెప్తూనే ఉన్నాను, చాలా చాలా సందర్భాల్లో. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా ఇది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మంత్రులను ఎలాంటి వాళ్ళను చెయ్యాలి. మనం ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ కనుక అన్వయించుకున్నట్టయితే అసలు ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా కోట్ చేస్తున్నాడు. ఏమని? సహాధ్యాయినః అమాత్యాన్ కుర్వీత దృష్ట శౌచ సామర్థ్యత్వాత్ ఇది భారద్వాజః తే హ్యస్య విశ్వాస్యా భవంతీతి తేహి అస్య విశ్వాస్యాః భవంతి ఇతి. సహాధ్యాయినః అమాత్యాన్ కుర్వీత, క్లాస్మేట్స్ ని, తనతో చదువుకున్న వాళ్ళని అమాత్యులుగా నియమించాలి. అది కూడా ఎలాంటి వాళ్ళని? ఎందుచేత అంటే దృష్ట శౌచ సామర్థ్యత్వాత్ ఇది భారద్వాజ. భరద్వాజుడు ఏమంటున్నాడు అంటే, తనతో చదువుకున్న వాళ్ళని అమాత్యులుగా నియమించాలి. ఎందుచేతనంటే వాళ్ళ యొక్క శౌచము అంటే ఇంటెగ్రిటీ అనేదండి. శౌచము, సో త్రికరణ శుద్ధి అంటాం కదా మనం, అలాంటి శౌచము మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట, ఇంటెగ్రిటీ. ఆ శౌచము దృష్ట శౌచ సామర్థ్యత్వాత్, వారి యొక్క క్యారెక్టర్ తెలుస్తుంది, శౌచం తెలుస్తుంది, తర్వాత కార్య సామర్థ్యం కూడా, అతను చేయగలడా లేదా. అందువలన అలాంటి వాళ్ళని గనక అమాత్యులుగా నియమించుకుంటే, అమాత్యులు అంటే చెప్పాం కదా, రాజు, మంత్రి అనేది మంత్రి పురోహిత నియుక్తి సపరేట్ గా ఉంటుంది. అక్కడ మంత్రి అనేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కంటే ఉండరు. కాబట్టి ఇక్కడ అమాత్యులు అనేది ఎవరైతే ఉన్నారో ఆ అమాత్యులందరూ కూడా మనము క్యాబినెట్ ర్యాంక్ అని ఈ రోజుల్లో మాట్లాడుతూ ఉంటాం కదా, క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు. అందుచేతనే అమా సహగచ్చతి అంటే ఎవరైతే క్యాబినెట్ లో ఉంటారో వాళ్ళతో నిత్యము కూడా చర్చించడం అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అమాత్య వర్గము అంటే వాళ్ళు అని అర్థం. అంటే ప్రధానమైన శాఖల అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, పలానా శాఖ మంత్రి మనం మాట్లాడితే అలాంటి వాళ్ళు తమకు చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళంటే తమతో కలిసి ఉన్న వాళ్ళైతే వాళ్ళ అంతా కూడా మనకు తెలిసి ఉంటుంది కాబట్టి అన్నాడు భారద్వాజుడు. వాళ్ళు విశ్వాస్య అంటే నమ్మదగిన వాళ్ళు, ట్రస్ట్ వర్ది వాళ్ళు, మనకి నమ్మకస్తులుగా ఉంటారు. అంటే నమ్మదగిన వాళ్ళు అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అన్నారు. ఈ ఒపీనియన్స్ చూడండి మీరు అని ఎవరు? భారద్వాజుడు అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ కౌటిల్యుడు తను ఏం చెప్పాడు? జస్ట్ ఈ అరేంజెస్ మనకు దర్శన శాస్త్రాల్లో చూసినట్టు ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్పడము, ఇంకొకళ్ళ చేత ఖండింపజేయడము. మనము సారీ, మీరు చదువుకోలేదు కదా, నేను ఏదో నాస్తిక దర్శనాల గురించి చెప్పబోతున్నా. ఇక్కడ నేతి విశాలాక్ష ఇది విశాలాక్ష. విశాలాక్ష మహర్షి ఏం చెబుతున్నాడు అంటే, అలా కుదరదు. ఎందుచేతనంటే సహక్రీడిత్వాత్ పరిభవంత్యేనం ఏ హ్యస్య గుహ్య సధర్మాణ తాన్ అమాత్యాన్ కుర్వీత సమాన శీల వ్యసనిత్వాత్ తేహ్యస్య మర్మజ్ఞ భయాత్ న అపరాధ్యంతీతి. మర్మజ్ఞ భయా నాపరాధ్యంతీతి. ఇక్కడ విశాలాక్షుడు ఏమంటున్నాడు అంటే, నా ఇది సరికాదు.
తనతో చదువుకున్న వాళ్ళని కేటగిరీస్ చూసుకోండి మీరు. ఇది కేటగిరీస్ చూసుకుని నిజంగా కూడా ఎలా ఉండాలనేది అకౌంటెడ్ అభిప్రాయం ఎలాగ ఉంటుంది. యూ టూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్ అన్నమాట. ఇలా అది బాగుండదు. అలాంటి వాళ్ళని మనం నియమించకూడదు. మరెవరు వాళ్ళని నియమిస్తే ఏమవుతుంది? సహక్రీడిత్వాత్ పరిభవంతి ఈనం. సో తనతో కూడా చదివిన వాళ్ళు అన్నప్పుడు క్రీడ, మనం మామూలుగా ఒకే దగ్గర చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్ గా ఉన్నప్పుడు టోటల్ గా ఎలా ఉంటుంది అంటే ఏదో జోకులు ఇత్యాదులు అని మనం అంటాం కదా. ఆటలు పాటలు జోకులు నడుస్తూ ఉంటాయి. అందువల్ల అలాంటిది ఉన్నప్పుడు పరిభవంతి ఏనం, రాజు అని వాళ్ళు చూడరు. మనకేదో వాటిల్లో చూస్తుంటాం కదా మనకి. అందువల్లనే తిమ్మర్సు లాంటి వాటిల్లో చూపిస్తారు. రాజు అయినప్పుడు రాజు స్థానం రాజుకు ఉండాలి, కానీ అది అతన్ని పట్టుకుని నేను పెంచాను కదా అని మంత్రి తిమ్మర్సు ఒరే కృష్ణరాయ అన్నాడు. సో ఇదంతా కూడా మనకి ఈ ఎక్స్ట్రా ఈ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ నాటకాదులు రాసేదన్నమాట. అంటే ఒకసారి ఆ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఎలాంటి మేనర్స్ ఉండాలి, ఎలా అది ఏదైతే డెకోరం అంటాం మనం, అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు ఈయన అంటే, వాళ్ళని తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా ఒక చులకన భావం ఏర్పడుతుంది. అందువల్ల ఇతన్ని అవమానించడం అంటే పని కట్టుకుని అవమానించడం అనే అర్థం కాదు. అభిమానించరు అంటే గౌరవం ఇవ్వరు కాబట్టి చాలా తేలికగా తీసుకుంటారు. కాబట్టి అలా కుదరదు, అవసరం లేదు. అందుచేత ఎలాంటి వాళ్ళని నియమించాలంటే ఏహి అస్య గుహ్య సధర్మాణ. గుహ్యం అంటే రహస్యం. ఎవరికైతే ఇతనితో సమానమైన రహస్యాలు ఉంటాయో అన్నమాట. గుహ్య సధర్మాణ అంటే ఇతని అలవాట్లు, ఇతనిదంతా జీవన శైలి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, టెక్నికల్ టర్మ్స్ అని మీకు చాలాసార్లు చెప్పాను. గుహ్య సధర్మాణ. సధర్మాణ అంటే ఇలాంటి వాడే, రాజు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, గుణగణాలు కలిగి ఉన్నాడో అలాంటి వాళ్ళు. కాబట్టి గుహ్య సధర్మాణ. సో వాళ్ళ యొక్క అలవాట్లు ఇత్యాదులు అన్నీ కూడా, మర్మాలన్నీ కూడా వీళ్ళవి వాళ్ళవి అంటే కలిసి అతి సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, అదే ఒకేలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఇత్యాదులు అన్నమాట. అలాగా ఉన్న వాళ్ళను తాన్ అమాత్యాన్ కుర్వేత సమానశీల వ్యసనిత్వాత్. అలాంటి వాళ్ళని అమాత్యులుగా చేయాలి. ఎందుచేతనంటే సమానశీల వ్యసనిత్వాత్, మంచో చెడో ఇతనికైతే ఏ అలవాట్లు ఉంటాయో వాళ్ళకి అవే ఉంటాయి, వ్యసనాలు ఇతనికి ఏముంటాయో అతనికి అవే ఉంటాయి, వాళ్ళకి అవే ఉంటాయి. కాబట్టి పరస్పరము వీళ్ళు ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు, వాళ్ళ రహస్యాలు వీళ్ళకి తెలిసి వీళ్ళ రహస్యాలు వాడు బయట పెడతారనే భయంతో తేహి అస్య మర్మజ్ఞ భయాత్ న అపరాధ్యంతి ఇది. ఇప్పుడు ఏమిటి అంటే రాజు రహస్యాలు వాళ్ళకి ఎలా తెలుసునో వాళ్ళ రహస్యాలు ఇతనికి తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు అంటే ఇతను చెప్పే కారణం ఏంటి అంటే, తనలాగా ఉన్న వాళ్ళని కనుక అమాత్యులుగా నియమిస్తే ఇతడు అంటే ఇతడిని వాళ్ళు తేలికపరచొచ్చు కదా. మరి ఇక్కడ ఒక పెద్ద లాజికల్ పాయింట్ లేదా? మామూలుగా తోడుగా అతని తోడు చదువుకున్న వాళ్ళని నియమిస్తేనే అవమానిస్తారు అన్నట్టయితే, మరి సేమ్ ఏదైతే సమానశీల వ్యసనం ఉన్న వాళ్ళని కనుక నియమిస్తే మరి వాళ్ళు తేలికగా తీసుకోరా అంటే, ఇక్కడ ఒక చిన్న రహస్యం ఒకటి ఉంది. ఏమిటి? రాజు అనేవాడికి అధికారం ఉంది చేతిలో. వీళ్ళు ఎవరైతే అమాత్యులు నియమించబడతారో వీళ్ళకి అధికారం చేతిలో లేదు. వీళ్ళకి మనసులో ఉంటే ఉండొచ్చు కాక వీడు మనలాంటి వాడేని, కానీ వీళ్ళ రహస్యాలు అతనికి తెలుసు కాబట్టి ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టగల అధికారం ఉంది ఆయనకి. సామర్థ్యం అంటే శక్తి సామర్థ్యాలు కాదు, అలాంటి అవకాశం ఉంది. అలాంటి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అతను రాజు. వీళ్ళకి ఏంటి అంటే మన సంగతులన్నీ తెలుసు కదా అని ఆ భయంతో, మా రహస్యాలన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడెక్కడ సభాముఖంగా బయట పెడతాడో దాన్ని సాకుగా తీసుకునేమంటాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇతనికి అపకారం చేయరు అని చెప్పడము విశాలాక్షుడిది. ఇక్కడ నిజం చెప్పాలంటే మనలాంటి వాళ్ళం ఆలోచించుకున్నా కూడా అది ఎంతవరకు సమంజసము అని తెలుస్తుంది. ఆ సేమ్ ఒకటేలాగా ఉన్నా కూడా ఏదో వాళ్ళు
మన కాలము అనుకూలించినంత వరకు అపకారం చేయకుండా భయపడుతూ ఉంటారు. కానీ కాలము తిరగబడితే వాళ్ళు తిరగబడతారు అనేది ఇది మనం వీ కెన్ అండర్స్టాండ్. అది కౌటిల్యుడు చెప్పకముందే మనకది అలాంటిది మనకు ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు అంటే ఇక్కడ చూడండి, మనము చెప్పకముందే సాధారణ ఏష దోష ఇది పరాశర తేషాం అపి మర్మజ్ఞ భయాత్ కృతాని అనువర్తేత. ఇక్కడ ఈ దోషము ఉభయత్రా ఉంది. చూడండి, అంటే నిజం చెప్పాలంటే ప్రతి వాళ్ళు మహానుభావులే, కానీ వాళ్ళేదో మనం నలుగురం కూర్చొని మాట్లాడుకున్నప్పట్లాగా ఒక డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తున్నారు. వాళ్ళు అలా అనుకున్నారు, ఏమోలే అలా చాలా కోఆర్డినేషన్తో మనం మామూలుగా మాట్లాడుకుంటాం కదా, సాధారణంగా సీక్రెట్స్ అని తెలిసిన వాళ్ళు ఉంటే ఒకళ్ళకోళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు అనేటువంటి అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతుంది. కానీ పరాశరుడు ఏమంటున్నాడు, ఇది ఏదైతే దోషం అని మనం చెప్తున్నామో ఇది వన్ సైడ్ ఫ్యాక్టర్ కాదు, బోత్ ద సైడ్స్ కామన్. అది సాధారణ అంటే ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అంటే రాజుకి అమాత్య వర్గానికి, అంటే అమాత్య వర్గం యొక్క రహస్యాలు రాజుకు తెలుసు కాబట్టి ఏ రాజమని అన్ని ఏమంటాడో ఏం చేస్తాడో మన పైన నిఘా ఉంచుతాడు అని ఏదైతే అమాత్య వర్గం అనుకుంటారో, మరి రాజుకు కూడా అదే అలాంటి భయమే ఉంటుంది కదా. బాబోయ్ వీళ్ళందరికీ నా రహస్యాలు తెలుసు అని అనుకున్నప్పుడు రాజు కూడా ఏమవుతుంది, ఆ సాధికారం అంటాం కదా మనం, అధికారాన్ని చక్కగా ప్రయోగించలేడు. ఎందుచేతనంటే ఇతని రహస్యాలు వాళ్ళకు తెలుసు కాబట్టి. ఇతను ఒకే మాటలో కొట్టేసింది ఏమిటి అంటే అలా కూడా మంచిది కాదు అని ఆయన చెప్పేసి, హలో మళ్ళీ చెప్తున్నాడు, యావద్భ్యో మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. అది నేనే చేశాను బై మిస్టేక్. ప్రమీల గారిది చేయబోయి మేడం నాది కనపడట్లేదు. సరే, మళ్ళీ చెప్తున్నాడు, 1 2 3 చెప్పాడు ఆయన. యావద్భ్యో గుహ్యమాచష్టే జనేభ్యః, యావద్భ్యః జనేభ్యః పురుషాధిపః గుహ్యం ఆచష్టే. ఎంతమందికైతే రాజు తన రహస్యాలని పంచుకుంటాడో, మనం షేర్ అంటాం కదా, తన రహస్యాలను చెప్పుకుంటాడో ఆత్మీయులుగా తలచి, వాళ్ళ తావతాం అంతమందికి అవశః కర్మణ తేన వశ్యః భవతి అని చెప్తున్నాడు. ఏ కర్మణ అవి ఏమవుతుంది, అవశుడైపోతాడు. కర్మణ అవశః, ఆ పని చేయడంలో అశక్తుడైపోతాడు. ఎంతమందికైతే తన రహస్యాన్ని చెప్పుకొని ఉంటాడో రాజు, అంతమందికి కూడా అతను సరి అయిన పద్ధతిలో పని చెప్పలేకపోవడం చేత కర్మణ అవశః అప్పుడేమవుతాడు, వశ్యః భవతి, వాళ్ళకి వశుడైపోవాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఈ లోపాలనేవి, ఈ దోషాలనేవి అందులో ఉన్నాయి. యః ఏనమాపత్సు ప్రాణబాధయుక్తాసు అనుగృహణీయుః తాన్ అమాత్యాన్ కుర్వేత దృష్టానురాగత్వాదితి. అలా కాదు, ఈయన తన ఒపీనియన్ చెప్పేస్తున్నాడు కన్క్లూజన్ లో. యః ఏనం ఆపత్సు ప్రాణబాధయుక్తాసు అనుగృహణీయుః, ఎవరైతే ఇతనిని ఆపదలలో ప్రాణ బాధ సమయంలో అంటే ప్రాణాంతక పరిస్థితిలో అలాంటి ఆపదల్లో కాపాడుతారో, అనుగ్రహిస్తారు అంటే కాపాడుతారో, సహాయం చేస్తారో, తాన్ అమాత్యాన్ కుర్వేత, అలాంటి వాళ్ళని అమాత్యులుగా నియమించాలి. ఎందుచేతనంటే దృష్ట అనురాగత్వాత్ ఇది,
వాళ్ళ అనురాగము యాక్షన్ లోనే తెలిసిపోయింది. వాళ్ళు ఆ విధంగా ఈయనకి ఆపదల్లో సాయం చేయడం వల్ల వారికి రాజు పట్ల ఉన్న అనురాగం అనేది ప్రకటితమైపోయింది, అది నిర్ధారణ అయిపోయింది, రుజువైపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళని అమాత్యులుగా చేయాలి. ఇది క్వశ్చన్ లాగా ఇస్తే గనక ఇప్పుడు ఎవరెవరి అభిప్రాయాలు ఏంటని మనం తీసుకోవాలన్నమాట అని అతను చెప్పాడు. చెబితే వెంటనే పిశునః నేతి పిశునః, ఇది పిశునః అంటే నారదుడు దీనిలో రాశారు. పిశునః అంటే పైశూన్యం అనేది ఒక చెడ్డ క్వాలిటీ కింద, చెడ్డ దుర్గుణము అని చెప్తారు. అంటే చాడీలు చెప్పేవాడు, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు. ఎందుకంటే నారదుడు కూడా అర్థశాస్త్రం రాశాడు. మళ్ళీ లా మీద నారద స్మృతి ఉంది, అద్భుతంగా ఉంటుంది ఆయన లా సూత్రాలన్నీ. నేతి పిశునః భక్తిరేష న బుద్ధి గుణ సంఖ్యాతార్థేషు కర్మసు నియుక్త ఏ యథాదిష్టమర్థం సవిశేషం వా కుర్యుః తాన్ అమాత్యాన్ కుర్వీత దృష్ట గుణత్వాత్ ఇతి. ఇక్కడ న ఇతి పిశునః, ఇప్పుడు ఏదైతే కాపాడాడు అని మనం మాట్లాడుతున్నామో అది కాపాడిన వాళ్ళు అక్కడ భక్తి వల్ల కాపాడారు, ప్రేమ వల్ల, ఆయన అనుకున్న అనురాగం అన్నా భక్తి అన్నా భక్తి వల్ల కాపాడారు. తావన్ మాత్రేణ, అంత మాత్రం చేత అది అమాత్య పదవికి అర్హత ఎలా అవుతుంది? నా బుద్ధి గుణ, అమాత్యులకు కావలసినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది భిన్నంగా ఉంటుంది. ఆపదలో కాపాడాడు కదా అని అంత మాత్రం చేతనే అతన్ని అమాత్యునిగా నియమించడం సరి అయింది కాదు అని ఏం చెప్తున్నాడు? సంఖ్యాత అర్థేషు కర్మసు, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా సంఖ్యాత అంటే గణనీయమైన, లెక్కించదగిన, అంటే ఇది చెయ్యాలి ఇలా అని అనుకున్నటువంటి సంఖ్యాతార్థేషు కర్మసు, అంటే ఏ దాని విషయంలో ఈ పని ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని ఒక రకమైనటువంటి ఫలితాన్ని నిర్దేశించుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో నియుక్త ఏ, అలాంటి వాటిల్లో నియమించబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యథాదిష్టం అర్థం సవిశేషం వా కుర్యుః తాన్ అమాత్యాన్ కుర్వీత దృష్టగుణత్వాత్ ఇతి. ఇక్కడ ఎవరినైతే ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుని అలాంటి వాళ్ళను నియమించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు? యథాదిష్టం, ఏ విధంగా ఆదేశించబడిందో అదే విధంగా అయినా చేస్తారు, లేదా సవిశేషం అంటే ఎక్స్పెక్ట్ చేసేదానికి, అనుకున్న దానికంటే, చెప్పిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఇంకా కొంచెము అధికంగా అంటే ఉత్కృష్టంగా చేస్తారు, ఉత్తమంగా చేస్తారు, సవిశేషంగా చేస్తారు. తాన్ అలాంటి వాళ్ళని అమాత్యాన్ కుర్వీత దృష్ట గుణత్వాత్ ఇతి, చెప్పినటువంటి పనులను చక్కగా చేసేవాళ్ళు, ఇంకా అనుకున్న దానికంటే బాగా చేసేవాళ్ళు, వాళ్ళను గూర్చి తెలిసి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళను, అందుకే మనకు చెప్పాను మీకు ఐఏఎస్ ఆఫీసర్ సెలక్షన్స్ లాగా అన్నట్టు, మనం ఇప్పుడు కూడా చూసినట్టయితే ఎమ్మెల్యేస్ అని మనం అంటాం. ఈ ఎమ్మెల్యేస్ అనే వాళ్ళందరూ కూడా కామన్ గా అమాత్య సంపదోపేతులు అని మనం అన్వయించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనే టాపిక్ పక్కన పెడితే ముందుగా కొంతమందిని స్క్రీన్ చేసుకుంటారు. ఆ కొంతమందిని స్క్రీన్ చేసుకోవడం అనేది అయితే ఉందో వీళ్ళది కూడా ఆ అమాత్య వర్గానికి కొంతమందిని పోగు చేయడం, సెలెక్ట్ చేయడం, కొంతమందిని తీసుకోవడం. తీసుకున్న తర్వాత అందరూ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మనం రాజకీయంలో చూస్తున్నాం, అందరూ ఎమ్మెల్యేలకి అమాత్య పదవి అనేది దక్కదు.
ఆ విధంగానే ఈ అమాత్య సంపద ఎమ్మెల్యేలందరూ మినిస్టర్లు అవుతామనే ఎన్నుకోబడతారు. ఆ విధంగానే అమాత్య పదవికి అనే వాళ్ళని కొంతమందిని ముందు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ మీకు తెలుసు, మంత్రివర్గం ఎప్పుడు నియమింపబడుతుంది అదంతా నేను చెప్పక్కర్లేదు. ఇది ఆనాడు కూడా ఉన్నది. వాళ్ళలో కొంతమంది నియరెస్ట్ ఉంటారు, కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. అలా ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో ఆ గుంపులో దాని నుండి ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళని తీసుకోవాలి అనే చర్చ ఇక్కడ జరుగుతోంది. దిస్ ఇస్ మోస్ట్ రిలవెంట్ టాపిక్ అని మీకు ముందు ప్రారంభంలోనే చెప్పాను. ఎందుకు రిలవెంట్ అంటే ఇక్కడ చెప్పబడినటువంటి అన్ని రకాల వాళ్ళు కూడా ఈ అమాత్య సంపదోపేతులు అనేదైతే మనము ప్రిలిమినరీ సెక్షన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళనమాట. వాళ్ళలో ఎవరెవరికి ఏం చేయాలి, లేకపోతే మనకు కన్ఫ్యూజ్ ఏంటి, ఇదేమిటి ఇలా చెప్తున్నాడు అంటే అందులోనే ఆ వర్గంలోనే అలా సెలెక్టెడ్ వాళ్ళు ఎవరైతే మనం ఫిల్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, మీకు ఏదైతే ఇంటర్వ్యూ సిస్టమ్ ఉందో అదే అనమాట, 1:3 1:5 ఎట్సెట్రా. ఆ విధంగా తీసుకున్నప్పుడు వీళ్ళను చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే అక్కడే ఉన్నాయి దాటిపోయినాను అనుకుంటున్నా. అందువల్ల ఈ విధంగా ఎప్పుడైతే పని చేస్తారో అలాంటి వాళ్ళను చేస్తే బాగుంటుంది. ఎందుచేతనంటే దృష్ట గుణత్వాత్, వాళ్ళు ఆ పని చేసే దానిలో వాళ్ళు ఎలా సాధించగలరు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇలా చెప్పకుండా అని మనం అన్నట్టుగా చెప్పినట్టుగా చేయడం కాకుండా ఇంకా కొంచెం చక్కగా దాన్ని తమదనుకుంటూ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చూసి ఉన్నారు కాబట్టి అలా ఆ వ్యక్తి యొక్క ఆ గుణం అనేది తెలిసి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను ఎన్నుకోవాలి అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ కౌణపదంతుడు, ఇది నేను మీకు చెప్తాను, మన కామెంటరీలో ఉంది, నేను ఐ ఫర్గాట్. కౌణపదంతుడు అంటే భీష్ముడా ఇదో ఎవరిదో ఉందన్నమాట. అదేవిధంగా కృష్ణుడు అంటే నారదుడు, విశాలాక్షుడిది కూడా బృహస్పతి ఎవరిదో ఉంది. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. నేతి కౌణపదంతః న ఇది కౌణపదంతః, కౌణపదంతుడు అంటాడు అబ్బెబ్బే అలా కుదరదు అన్నాడు. ఎందుచేత అన్యైరమాత్య గుణై అయుక్తా హ్యేతే, వీళ్ళు నిజమే ఏమిటి మామూలుగా ఏదైతే చెప్పింది చేయడం ఇదంతా ఉంది కదా, కానీ వీళ్ళకి అమాత్య గుణాలు అనేది ముందు చెప్పబోతాడనమాట. వీళ్ళల్లో అమాత్యులకు ఉండాల్సినటువంటి ఇతరమైన గుణాలు లేవు. అమాత్యుల గుణాలు పెద్ద లిస్ట్ ఇస్తాడు ఎలాంటి వాడు అనేది, అది నెక్స్ట్ దానిలో ఇస్తాడు అనుకుంటాను, ఎలాగా ఉండాలి అని చెప్పేసి. ఎస్, నెక్స్ట్ దానిలో మనకు వస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అన్యై అమాత్య గుణై అయుక్త, అమాత్య గుణాలంటూ కొన్ని ఉన్నాయి. మరి ఇది మాత్రం ముందు చెప్పింది చేయడం కాదు కదా, ఇంకా ఎన్నో ఇతరమైనటువంటి లక్షణాలు కూడా ఉండాలి, ఇతరమైన గుణాలు క్వాలిటీస్ కూడా ఉండాలి. అలాంటివి లేవు కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళు కారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు. మరి ఏం చెప్తున్నాడు, పితృపైతామహాన్ అమాత్యాన్ కుర్వీత దృష్టాపదానత్వాత్. ఇక్కడ ఎవరిని తీసుకోవాలి అంటే అవధానత్వాత అపదానత్వాత ఉండాలి. అవధానము అంటే ప్యూరిటీ అని చూడాలి, ప్రింట్ మిస్టేక్. పితృపైతామహాన్ అంటే వారసత్వంగా వస్తున్న వాళ్ళు, తండ్రి తాతల కాలం నుంచి, పితామహుడు తాత మన పేట్రియార్చల్ కదా, తండ్రి నుండి వస్తున్నది కాబట్టి పితృపితామహుడు అని చెప్తున్నారు. పితృపైతామహాన్ తండ్రి తాతల కాలము నుండి వస్తున్న వాళ్ళని మనం చాలా వరకు చూస్తాం హిస్టారికల్ గా కానీ, మన దీనిలో ఏమంటారు ఐతిహాసికంగా కానీ అలా ఉంటుంది. కాబట్టి పితృపితామహుల నుండి, తాతల కాలము నుండి, తాతల తండ్రుల నుంచి కూడా వంశ పరంపరగా చేస్తున్న వాళ్ళని అమాత్యులుగా చేసుకోవాలి. ఎందుచేతనంటే వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళు ఇన్నాళ్ళ బట్టి సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క మంచితనము,
అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళలోని వాళ్ళ దోషరహితులు, దోషరాహిత్యం ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళ దోషరాహిత్యం రుజువు కాబడింది కాబట్టి అలాంటి వాళ్ళని అమాత్యులుగా చేయాలి. తేహి ఏనం అపచరంతమపి నత్యజంతి సగంధత్వాత్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అపచరంతమపి ఏనం నత్యజంతి సగంధత్వాత్. అది ఏదైతే సగంధత్వాత్ అంటే ఒకే జాతి, అంటే పరంపరగా తండ్రి తాతల కాలం నుండి చేస్తూ వస్తున్న వాళ్ళు, అంటే వారసత్వంగా ఒక్కళ్ళే ఉన్నారని కాదు, వాళ్ళ సంతతి కావచ్చు. అంటే తండ్రి తాతల నుండి చేస్తున్నారు కాబట్టి మామూలుగా మనం చూస్తూ ఉంటాము, వాళ్ళ పిల్లలు కూడా చాలా అలాగే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ సగంధి అనే పదం మనకు శాకుంతలంలో కూడా వస్తుంది. ఒకే జాతికి చెందిన వాళ్ళు అంటే సమానమైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు అంటే మనం చాలా వరకు చూస్తుంటాం, ఆబ్లిగేషన్ ఉంటుంది. అంటే తాత ముత్తాతల నుండి సేవ చేస్తూ వస్తున్న వాళ్ళు అనేదేమో రాజుకుంటుంది. తాత ముత్తాతల కాలం నుండి వీళ్ళకు సేవ, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అనే కృతజ్ఞతాభావం అనేది వీళ్ళకు ఉంటుంది. పరస్పరం ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఒక కుటుంబంలాగా, ఒక జాతి, అందుకే ఒక కుటుంబంలాగా వీళ్ళది పరంపర వస్తూ ఉంటుంది, వాళ్ళ పరంపర వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం ఇది చాలా చోట్ల ఇది కూడా చూసాం, మనం భీష్మ పితామహుడు వీళ్ళందరూ చుట్టాలనే కాకుండా ద్రోణాదులు ఏమిటి అంటే పరంపరగా చూస్తూ భీష్ముడి నుంచి కూడా, అంటే భీష్ముడు రాజు కాకపోయినా చంద్రుడి కాలం నుంచి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది, వాళ్ళు ఎందుకు చూస్తారు అంటే మెయిన్ కారణం, ప్రధాన కారణం ఏమిటి అంటే పరంపరగా ఉన్నారు అన్న ఒకనొక అభిమానంతో. మనకు తెలిసిన విషయమే, ఆ రాజు దుర్మార్గుడైన వీళ్లకు నిజం చెప్పాలంటే అపకారం చేసినా కూడా అపచరంతమపి, అపచరంతం అంటే వీళ్ళని సరిగా చూసుకోకపోయినా, ఒకవేళ అతను తప్పుదారులు ప్రవర్తించినా ఏమి చేసినా కూడా వీళ్ళు సహిస్తూ అతని బాగు కోరి పట్టుకుని ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళు చూడొచ్చును. అమానుషేష్వపి చ ఏతదృశ్యతే గావో హి అసగంధం గోగణం అతిక్రమ్య సగంధేష్వేవ అవతిష్టంతే ఇది. ఇది అమానుషేషు అన్నాడు. ఇలాంటి టర్మ్స్ భలే వాడతాడు కౌటిల్యుడు. మనకి ఇదేంటబ్బా అమానుషము, ఇవాళేమో జంతువులా రాక్షసులా అని మనం అనుకుంటాం కదా. మనుషులు కానటువంటి వాళ్ళల్లో కూడా ఇది కనబడుతుంది అన్నాడు. అంటే మానవేతర జంతువుల్లో, మానవేతర ప్రాణుల్లో కూడా ఇది కనబడుతుందని చెప్పడానికి అమానుషేషు అనే పదం వాడాడు. ఎక్కడ ఎలా అంటే మానవులు కానిటువంటి వాళ్ళల్లో కూడా ఇది కనబడుతుంది. ఎలా జంతువుల్లో గావోహి ఆవులు అసగంధం గోగణం అతిక్రమ్య సగంధేషు ఏవ అవతిష్టంతే. ఇక్కడ ఇవి కూడా అవి ఏం చేస్తాయి, కొత్తగా వచ్చిన గోవులతో చేరవు. ఆ గోవులన్నీ కూడా తమకు పరిచిత పూర్వం అంటాం మనం, అంతకుముందు నుంచి పరిచయం ఉన్న వాటితోటి కలిసి తిరుగుతాయి. కానీ అంటే వాటికి గ్రూపిజం ఉంది అని అర్థం అన్నమాట. వాటి గుంపులో అవి ఉంటాయి, కానీ కొత్త దానిలో కొత్తది అక్కడ ఉన్నా కూడా అది వదిలేసి వెళ్ళి అక్కడ చేరుతాయి. కాబట్టి పశువుల్లోనే ఇలాంటి స్వభావం మనకు కనబడుతుందంటే మానవులను గురించి చెప్పాలా. అందువల్ల పరంపరాగతంగా వచ్చిన వాళ్ళని నియమించాలి అంటాడు. నేతి వాతవ్యాధి. వాతవ్యాధి అనే అతను మన మాఘంలో చెప్పుకున్న ఉద్ధవుడు. వాతవ్యాధి మన పొట్ట ఇద ఉబ్బి అలాంటి వ్యాధి ఉన్నవాడు అన్నమాట. నా ఇది వాతవ్యాధి. ఉద్ధవుడు రాజనీతి మనం అక్కడ చదువుకున్నాం కదా. అలా కుదరదు, అదేమి అంత సమంజసంగా లేదు అంటాడు. వాతవ్యాధి తేహ్యస్య సర్వం అవగృహ్య స్వామివత్ ప్రచరంతి ఇది. వాళ్ళు ఏం చేస్తారు, ఇది కూడా నిజమే. తేహి వాళ్ళు ఏం చేస్తారు, అస్య సర్వం అవగృహ్య, వాళ్ళంతా కూడా ఎందుచేతనంటే మీ తాత ముత్తాతల నుండి మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆ సగంధం సరి పక్కన పెడితే ఒక గట్టి పునాది, మన మర్రి చెట్టులాగా ఊడలు నాటుకుని పోయినటువంటి బంధం అన్నమాట.
కాబట్టి అది ఎలా ఉంటుంది, అంతా కూడా తీసుకుంటారు. అంతా తీసుకుంటారు అంటే రాజుకు సంబంధించిన వ్యవహారాలన్నీ తమ అధీనంలోకి తీసుకుంటారు. ఎందుచేతనంటే మళ్ళీ ఇక్కడ ఏంటి అప్లికేషన్ మనం అంటే, ఇప్పుడు వీళ్ళ తాత ముత్తాతల యొక్క ఔచిత్యాలు ఇత్యాదులు ఎలాగో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ తాతలు తల్లిదండ్రులు ఏదైతే పరంపరాగతంగా వీళ్ళకి చెప్తుంటారో వాళ్ళకు కూడా ఈ రాజు ఇలాంటి వాడు, వీళ్ళ నాన్నగారు ఇలాంటివి ఉండే, వీళ్ళ తాతగారు, మనం కూడా వీళ్ళలో ముచ్చట్లు చెప్పుకుంటాం. ఆ విధంగా వీళ్ళను కూర్చున్నటువంటి విషయాలన్నీ వాళ్ళకి అవగతమయ్యి హస్తగతమై ఉంటాయి. అవగృహ అంటే హస్తగతం చేసుకుంటారు. వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అదంతా పెట్టుకుని స్వామివత్ ప్రచరంతి. వాళ్ళే మీకు తెలుసు కదా, ఒక మన సీనియర్ స్టాఫ్ నర్సులు ఉన్నట్టయితే జూనియర్ డాక్టర్లు భయపడతారు. వాళ్ళకి సీన్ ఇన్ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారు అసలు, ఎందుకంటే వీళ్ళు మహా ఎక్స్పీరియన్స్, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళ మెడికల్ డిగ్రీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. మనం ఎక్కడన్నా చూసామంటే సీనియర్ అటెండర్స్ ఉంటే వాళ్ళ సాయం తీసుకుంటారు, జూనియర్ ప్రొఫెసర్స్ అయినా సరే. అనుభవం లేదు, ఏమయ్యా ఇట్లాంటప్పుడు ఏం చేస్తారు. అందువల్ల ఆ విధంగా వీళ్ళు వాళ్ళ వ్యవహారాలన్నీ తమ హస్తగతం చేసుకుని స్వామివత ఆచరంతి, బాసిజం నడిపిస్తారు. అధికారం తామే రాజులాగా వ్యవహరిస్తారు. వీళ్లపైన అజమాయిషి చలాయిస్తారు. వీళ్లపైన తమ అధికారాన్ని మాకు అన్ని తెలుసు కదా అనే ఒక దీంతో అలా వ్యవహరిస్తారు. నవాస్తు యమస్థానే దండధరం మన్యమానాః నాపరాధ్యంతీతి. అదే గనక కొత్తగా వచ్చిన వాళ్ళవుతే యమస్థానే దండధరం మన్యమానాః, ఆ రాజు ఎవరైతే ఉన్నారో అతన్ని యమధర్మరాజుగా అనుకుంటారు. యమస్థానే దండధరం, ఇతను దండధరుడు, కాకపోతే మామూలు దండధరుడు కాదు, యముని స్థానంలో ఉన్న దండధరుడు. అంటే యముడే సుమా బాబోయ్, ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే గనక ఇతను మనకు మన కాలరుద్రుడు అవుతాడు అన్న టైప్లో ఈ కాల యముడైపోతాడు అనేటువంటి ఒక భయం వల్ల అపకారం చెయ్యరు. కాబట్టి అలాంటి కొత్త వాళ్ళను చేస్తే మంచిది అంటారు. అన్న తర్వాత ఎన్ని ఒపీనియన్స్ ఉన్నాయో చూడాలి. నేతి బాహుదంతి పుత్ర, ఇలా కుదరదు, అది కూడా సరి అయింది కాదు అంటాడు. ఇప్పుడు ఇన్ని ఒపీనియన్స్ లో అందరూ కలిసి కూర్చుని మూకుమ్మడిగా ఖండించలేదు. ఒకదాన్ని ఒకళ్ళు కొట్టేసినారు అంటే ఇంకా దానిలో లోపం తెలిసిపోయింది కనుక నెక్స్ట్ వాళ్ళ యాంగిల్స్ చెప్తున్నారు అన్నమాట. బాహుదంతి పుత్రుడు అంటున్నాడు అది కాదు. శాస్త్ర అదృష్ట కర్మసు విషాదం గచ్చేత్. అభిజన ప్రజ్ఞా శౌచ శౌర్య అనురాగయుక్తాన్ అమాత్యాన్ కుర్వీత గుణ ప్రాధాన్యాత్. ఇక్కడ అలా కుదరదు. శాస్త్రవిధ అదృష్ట కర్మ, థియరిటికల్ గా బాగానే చదువుకున్నప్పటికీ అదృష్ట కర్మ, కార్య సాధనలో అనుభవం లేనివాడు అంటే కార్యాన్ని చూడనివాడు, కార్యాన్ని కర్మ రూపంలో చూడనివాడు, తనకున్న ఏదైతే విజ్ఞానం ఉందో, విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ విషయ పరిజ్ఞానాన్ని కార్యాచరణలో చూడనివాడు అంటే అనుభవం లేనివాడు అని అర్థం అన్నమాట. జ్ఞానం ఉన్నప్పటికీ, శాస్త్ర జ్ఞానం పొలిటికల్ సైన్స్ లో ఎక్స్పర్ట్ అయినప్పటికీ, మనం అర్థశాస్త్రం చదువుకున్నట్టు అనుభవం కూడా ఉండాలి. సో మంచి రాజనీతి కోవిదుడైనప్పటికీ, రాజనీతి విశారదుడైనప్పటికీ, సర్టిఫికెట్ పిహెచ్డీల వరకు వచ్చినప్పటికీ కూడా అనుభవం లేనట్లయితే, అనుభవంతోనే దాన్ని చూస్తారు. అనుభవం లేనట్టయితే అప్పుడు కర్మసు విషాదం గచ్చేత్, ఆ కార్యాచరణకు పూనుకునేటప్పటికీ అర్జున విషాద యోగం ఆవరిస్తుంది. విషాదం ఇంకా దానిలో చేరేటప్పటికి అయోమయంలో పడిపోతాడు. ఏం చెయ్యాలనో కిం కర్తవ్యత విమూఢుడు అంటాం కదా, ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోతాడు. అందువల్ల ఎలాంటి వాళ్ళని చేయాలంటే అభిజన మంచి కులీనుడై ఉండి ఉత్తమ జన్మ, ప్రజ్ఞ శౌచ శౌర్య అనురాగయుక్తాన్, అభిజాత్యం ఉండాలి, మంచి కులీనత ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి, శౌచం ఉండాలి,
శౌర్యం ఉండాలి. వీటన్నింటితో పాటు రాజ్ అంటే అనురాగం కూడా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళని అమాత్యాన్ కుర్వీత గుణ ప్రాధాన్యాత్. అమాత్య నియుక్తిలో ఉండాల్సింది ఏమిటి అంటే ఇలాంటి సద్గుణాలన్నీ ఉండాలి. కులీనత ఉండాలి. కులీనత ఉన్నవాడు, ఎందుకంటే ఒక మంచి వంశం నుంచి ఉన్నాడు అంటే అక్కడ మంచి వంశము పుట్టుక ఇత్యాదులు అంటారు, ఆధునికులు అనుకుంటారు. అది పిచ్చి, అలాది కాదు. ఏమవుతుంది అంటే వంశం అంతా కూడా ఉత్తములు ఉన్నప్పుడు ఆ బ్రాటప్ ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో కులీనత్వం అంటారు. ఎందుచేతనంటే మనం చూస్తూ ఉంటాం మంచి వంశంలో ఎక్కడైనా ఒకటి చెడ్డవాడు పుట్టడానికి పుట్టొచ్చు. బట్ మనం ప్రొబబిలిటీస్ చూస్తాం కదా, ఒక ఉత్తమ వంశంలో పరంపరయా చాలా అందులో ఒక్కడు చెడుగా ఉన్నా వీడికి ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ అలా కాకుండా చాలా మంచిగా ఎవరైతే ఉంటారో వంశంలో, అది ఆటోమేటిక్ సహజంగా అలాంటి వంశంలో పుట్టి పెరిగిన వాడికి కూడా ఉత్తమ లక్షణాలే వస్తాయి. కాబట్టి అది అభిజాత్యం, అభిజన అనేది వర్డ్. ప్రజ్ఞ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. ఒక మంచి జ్ఞానము, మేధాశక్తి అది ఉండడము. శౌచం ఉండాలి. మనకి మామూలుగా అమాత్యుడు అన్నప్పుడు అమాత్యుడు రాజుకు ఉండాలి. శౌచం అనేది అది కంపల్సరీ, అది ముందు చెప్పబోతాడు. శౌచము, శౌర్యము, శూరత్వం కూడా ఉండాలి. అందువల్ల ఇవన్నింటితో పాటు మనిషిలో ఒక అనురాగ హృదయం అనేది ఉండాలి. అనురాగం ఉండాలి. అంటే ఎవరికైతే సేవ చేస్తే స్వామి భక్తి, స్వామి అని అంటే రాజు అనేది ఉన్నప్పుడు రాజు పైన మనం భయమా భక్తి అంటాము. భయము భక్తి కాదు, ఆ చేసే పని పైన అనురాగం ఉండాలి. ఎవరి కోసం చేస్తున్నారో ఆ రాజు పైన అనురాగం ఉండాలి. ఎందుకంటే రాజే రాజ్యం, రాజ్యమే రాజు. అది ఎలా ఉంటుంది అంటే రాజుకు ఏదైతే మేలు చేస్తాడో అది రాజ్యానికి మేలు అవుతుంది. రాజు మనం ఇక్కడ ఏంటి ఉత్తమ రాజు అయిన విషయప్పుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కౌటిల్యుడు మాట్లాడేది ఏదో అది మన కురాజా కాదు, దుర్మార్గుడైన రాజుని గురించి మాట్లాడడం లేదు. రాజు ఉత్తముడైన వాడు ఎలాంటి మంత్రులు నియమించుకోవాలి అన్నప్పుడు రాజు పట్ల, రాజు మంచి దేశానికి మంచి కోరుతున్నాడు, మంచి సహాయకులు కావాలి అనుకుంటున్నప్పుడు రాజు చేసే పని పైన, రాజు పైన అనురాగం ఉంది అంటే దేశాభ్యున్నతిని కోరేవాడు. అది అనురాగం. అలాంటి అనురాగం భయము భక్తి వాళ్ళతో వచ్చేది కాదు. కాబట్టి ఇలాంటి గుణోపేతుడైనటువంటి అతన్ని అమాత్యునిగా చెయ్యాలి అని బాహుదంతి పుత్రుడు అన్నాడు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కొస మెరుపు అని మనం ఏదైతే అంటామో ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, నాకు కొన్ని మహా ఇష్టమైనవి ఉంటాయి. ఆ కౌటిల్యుడు సర్వం ఉపపన్నమితి కౌటిల్య, ఇందులో ఎవరి అభిప్రాయము అతను కాదనలేదు, ఎవరి అభిప్రాయము కొట్టివేయలేదు. కౌటిల్యుడు అప్రోచ్ చూస్తే సర్వం ఉపపన్నం ఇది కౌటిల్య, ఇంతవరకు పెద్దలు చెప్పిన అన్ని అభిప్రాయాలు బానే ఉన్నాయి, అన్నీ కూడా పొసగేవే. ఉపపన్నము అంటే పొసగడం అన్నమాట, అన్ని కుదిరేవే, అందరి అభిప్రాయాలు కూడా అంగీకరించదగినవే, ఇందులో కాదు అనడానికి ఏం లేదు. కాకపోతే కార్య సామర్థ్యాధి పురుష సామర్థ్యం కల్పతే సామర్థ్యతశ్చ. ఏమంటున్నాడు? కార్య సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ కార్య సామర్థ్యాన్ని చూసి అక్కడ పురుష సామర్థ్యం తెలుస్తుంది. ఒక్క కార్య సామర్థ్యం పురుష సామర్థ్యం అన్నారు చూడండి. అంటే ఒకరికి అప్పచెప్పిన పని చాలా అద్భుతంగా జరిగింది అంటే అది ఆ కర్త యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది అని అర్థం. అంటే ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నాము, కార్యరంగంలో పరిచితులే కదా, కార్యరంగంలో పరిచితులనే ఇక్కడ అమాత్యులుగా తీసుకోబోతున్నారని ఇంతకు ముందే నేను చెప్పాను మీకు. సోదాహరణంగా ఎమ్మెల్యేలు అని చెప్పాను కదా, ఎమ్మెల్యేల నుండి. అందువల్ల ఇంతకు ముందు వీళ్ళ యొక్క కార్యనిర్వహణ విధానాన్ని చూసి ఉన్నారు రాజు, ఇంకా మన ఎవరైతే నియామక వర్గం ఉంటారో వాళ్ళు. అంటే రాజుతో పాటు పురోహితులు ఇత్యాదులు కూడా ఉంటారు. మంత్రి పురోహితులు కలిసి వాళ్ళని నియమిస్తారు, ఎన్నుకుంటారన్న నియమిస్తారు. సెలెక్ట్ చేయడం అంటే అదే కదా, ఎలక్షన్ కాదు సెలక్షన్ ఇక్కడ. అందువల్ల
అంతా కూడా సాధ్యమే, అంత ఉపపన్నమే. ఇందులో వాళ్ళు చెప్పిన తప్పో వీళ్ళు చెప్పిన తప్పో అని అనడం లేదు. కాకపోతే ఇవన్నిటికి తోడు ఏమిటి అక్కడ అంటే, ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, కార్య సామర్థ్యము పురుష సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి ఒక పని చేసినాడు అంటే ఆ పనిని బట్టి అతనిలో ఉన్న సామర్థ్యం తెలుస్తుంది. కాబట్టి ఆ సామర్థ్యాన్ని చూసి నియమించాలి. ఎవరికి ఎందులో సామర్థ్యం ఉంటుందో ఆ విధమైనటువంటి కార్యాలకే వీళ్ళని నియమించాలి. అందువల్ల చెప్తున్నాడు ఏంటంటే, సామర్థ్యతశ్చ, ఆ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన పని ఏమిటి అంటే, విభజ్య అమాత్య విభవం దేశకాలౌ చ కర్మ చ అమాత్యాః సర్వ ఏవైతే కార్యాః స్యుర్నతు మంత్రిణః. విభజ్య అమాత్య విభవం, ఈ అమాత్యుల విభవాన్ని, వైభవాన్ని, ఈ అమాత్యుల యొక్క కార్యసామర్థ్యము, గుణగణాలు, వాళ్ళ యొక్క శౌచము ఇత్యాదులు ఏదైతే పేర్కొనబడినాయో వాటన్నింటినీ చూసి, దేశకాలౌ కర్మచ అంటే ఎక్కడ ఎలాంటి పని, ఎక్కడ ఏ పని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎక్కడ ఎప్పుడు ఏ పనిని చెయ్యాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళ యొక్క కార్య సామర్థ్యం ఎంత చూడండి. చెప్పేదేమో 2 లైన్ల అనుష్ఠుప్ శ్లోకం, దానిలో ఉన్నదేమో ఇంత విస్తృతార్థం, గంపడంత అర్థం. అంటే వీళ్ళని ముందుగా వీళ్ళ యొక్క డాటా, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనే డాటా పక్కన ఉంటుంది. దాన్ని బట్టి వీళ్లకు ఏ పనినైతే వీళ్ళు చక్కగా ఆచరించగలరు, ఎక్కడ, ఎందుకంటే దేశము కాలము చేసే పని, ఈ మూడింటిని బట్టి ఈ పనిని ఇక్కడ అంటే ఈ వ్యక్తి ఈ ప్రదేశంలోకి బాగా చేయగలడు, ఈ ప్రదేశంలో చేయలేడు, ఈ సమయంలో చేయగలడు, ఈ సమయంలో చేయలేడు. ఎందుకంటే ఇందులో పెద్ద విభాగాలు ఉన్నాయి, మీకు ముందు ముందు రాబోతాయి. ఒక అతని అది కార్యము ఎలా ఉంటుంది, కార్యక్షేత్రము అంటే అహర్నిశలు చేయాల్సి వస్తుండొచ్చు. కొందరి వల్ల పని అయినా కూడా అంతగా కాకపోవచ్చు. కొంతమందికి ఆర్థికమైనటువంటి ఏదైతే మన అకౌంట్స్ చూడడం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరొకరికి సిటీ సూపరింటెండెంట్ గా, మేయర్ గాని మనం మాట్లాడతాం, అలా ఉండడం. సో ఈ విధంగా మీరు అధ్యక్ష ప్రచారంలోకి వెళితే అమ్మో ఇన్ని విభాగాలని మనకు తెలుస్తాయి. కాబట్టి ఆయా చేసే పనిని బట్టి, ఆ చేసే ప్రదేశాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఏదో గూఢచారి విభాగం అంటాము, మరొకటి అంటాము. కాబట్టి ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, దేశకాలాలు చూసుకోవాలి, పని ఎలా అనేది, వీటన్నింటిని బట్టి అకార్డింగ్ టు ద కెపాసిటీ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మినిస్టర్స్. కాబట్టి అమాత్యులను విభజించాలి. ఇతను ఏది చేయగలడు, ఇతను ఏది చేయగలడు, ఇది ఎక్కడ చేస్తే, ఎక్కడ ఇతనికి అసైన్ చేయాలి, ఎక్కడికి పంపించాలి అనేదంతా కూడా చూసి, సర్వ ఏవ ఏతే అమాత్యాః కార్యాః, వీళ్ళందరినీ కూడా, ఇంతకు ముందు చెప్పుకున్న వాళ్ళందరినీ కూడా అమాత్యుల్ని చెయ్యాలి. కార్యాః స్యుః, వీళ్ళని అమాత్యులుగా నియమించాలి. నతు మంత్రిణః, మంత్రులుగా కాదు. కాబట్టి ఇక్కడ ఏ రకంగా మనం చెప్పుకోవచ్చు అంటే, మంత్రి అనేవాడే నిజం చెప్పాలంటే క్యాబినెట్ అంటే మంత్రి మండలి ఏదైతే ఉంటుందో, అమాత్య మండలి అనేది అంటాము మనము. అంటే వీళ్ళు మాత్రమే ఆంతరంగిక విషయాలలో చోటు చేసుకోవడానికి తగిన వాళ్ళు అనుకున్న వాళ్ళే మంత్రులు అవుతారు. మంత్రులు అంటే మంత్రాలోచనను వినడానికి, మంత్రాలోచన కంటే సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ డెలిబరేషన్స్ అని అంటారు కదా, ఆ కౌన్సిల్ కి ఎవరైతే అర్హులో వాళ్ళు మాత్రమే మంత్రులు. వీళ్ళందరినీ మాత్రం మంత్రులుగా చేయకూడదు. మంత్రులది వీటికంటే కొంచెం సుపీరియర్ స్టేటస్ అన్నమాట. కాబట్టి మంత్రులది సుపీరియర్ స్టేటస్ కాబట్టి, వీళ్ళకంటే అధికులు కాబట్టి మంత్రి లక్షణాలు కూడా వేరే చెప్తారు. కాబట్టి వీళ్ళందరినీ అమాత్యులుగా మాత్రమే నియమించాలి, వీళ్ళని మంత్రులుగా చేయకూడదు. ఎందుచేతనంటే మంత్రుల యొక్క లక్షణము అదంతా కూడా ముందు
చెప్పబోతున్నాము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకి మంత్రి పురోహిత అదే నడుస్తోంది, మంత్రి పురోహితోత్పత్తి అన్నాడు అనమాట. అందువల్ల చాలా చాలా నెక్స్ట్ లేండి, ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనకు టైం అయిపోతుంది కాబట్టి. సో ఈ విధంగా ఈ చాప్టర్ అయిపోయింది. ఇదంతా మీకు ఏదైతే ఈ అపాయింట్మెంట్స్ ఉన్నాయో మనకి అధ్యక్ష ప్రచారంలోకి అడుగు పెట్టినప్పుడు, ఇంతకు తర్వాత కూడా మనకి వీళ్ళని గుర్చిన వీళ్ళ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, సీక్రెట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఉపధాని రహస్య పరీక్ష ఉంటుంది. ఆ రహస్య పరీక్ష చూసినట్టయితే చాలా అద్భుతమైన ప్రొసీజర్ అనమాట. అది కూడా అంటాడు కౌటిల్యుడు, ఇది నేను ఊరికి చూపిస్తున్నాను, ఇంకా ఎన్నో విధాలుగా. ఎందుకంటే అది చూస్తే ఇంకా అది కాపీ కొట్టుకుంటూ అలాగే చేస్తారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు కూడా ప్లాన్లు చేంజ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి దిస్ ఈజ్. ఇప్పుడు ఇది ఇవాళ మా రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు, 2 minutes మాట్లాడతా అంతే.